నమస్తే మధు గారు. నమస్తే అండి. సో మధు గారు, ఈ మధ్య బాగా హాట్ కేకులా కనిపిస్తున్న ఒక టాపిక్ ఏంటంటే, గడువు కంటే ముందే మన లోన్ని క్లోజ్ చేస్తే మరి దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటంటూ కూడా రీసెంట్ టైమ్స్లో దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా చాలా వస్తున్నాయి. అంటే పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, అంటే ప్రీ క్లోజర్ ఆఫ్ లోన్, మన గడువు కంటే ముందే మన హోమ్ లోన్ కనుక మనం కట్టేస్తే అక్కడున్న లాభ నష్టాలు ఏంటనేది కూడా రీసెంట్ టైమ్స్లో బాగా వైరల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక 20 years, ఒక 20 సంవత్సరాలు గడువు పెట్టుకొని ఒక హోమ్ లోన్ తీసుకున్నాము. సరే, ఒక 15 years కట్టేసాము, ఇంకొక 5 ఏళ్ళ గడువు ఉంది. సరే, ఈ 15th year 16th year మనకు వేరే ఎక్కడో ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాము. ఏదో ఎక్కడో ఒక ప్రాపర్టీ అమ్మితే సరే, మనకు ఒక పెద్ద లంసమ్ అమౌంట్, ఒక క్యాష్ చేతికి వచ్చేసింది. మనకు ఒక 40 లక్షలు 50 లక్షలు ఏదో పెద్ద అమౌంట్ చేతికి వచ్చేసింది. సరే, ఇంకా అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంకొక 5-6 years ఉంది కదా, ఇప్పుడు ఎట్టో ఆల్రెడీ చేతిలో క్యాష్ ఉంది, ఇది తీసుకెళ్ళేసి లోన్ క్లోజ్ చేసేసుకుంటే రేపటి నుంచి ప్రశాంతంగా తడికొడ్డేసి పడుకోవచ్చు. ప్రతి నెల ఈఎంఐ కట్టాలని, ఆ నెలకి 40-50 వేలు ఈఎంఐ కట్టాలని టెన్షన్ ఉండదు. తీసుకెళ్ళి అమౌంట్ తీసుకెళ్ళేసి బ్యాంక్ వాడికి ఇచ్చేసామంటే మన లోన్ క్లోజ్ అయిపోతుంది. రేపటి నుంచి మనకు వచ్చే జీతం ఏదైతే ఉందో మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. సో ₹1,00,000 జీతం వస్తుందంటే దగ్గర ఒక 50,000 వరకు ఈఎంఐకి వెళ్ళిపోద్ది. సో ఈ మొత్తం కానీ కట్టేసామంటే మన ₹1,00,000 జీతం మనకు వచ్చేస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ హోమ్ లోన్ విషయంలో ఇలా అనుకుంటారు. కాబట్టి మరి గడువు కంటే ముందే మన హోమ్ లోన్ క్లియర్ చేసుకుంటే మనకున్న లాభ నష్టాలు ఏంటనేది ఒక్కసారి డీటెయిల్గా మన సోషల్ పోస్ట్ ఆడియన్స్కి తెలియచేయగలరు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో అయితే లాస్ట్ 5 years అంటే మేబీ క్లోజ్ చేస్తే బెటర్ ఉంటుందేమో. కానీ ఈరోజు నేను చూసే చాలామంది కస్టమర్స్ బయట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇల్లు కొనేంత వరకు ఒక ప్రాబ్లం, కొనాలి కొన్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి, ఈఎంఐ కట్టాలి తొందరగా క్లోజ్ చేయాలి. అసలు జనాలు ఈరోజు వరి అయ్యే రెండే టాపిక్స్ నేను ఎక్కువ చూసేది. ఒకటి పిల్లల ఎడ్యుకేషన్, 2 హోమ్ లోన్. కానీ ఇవి రెండు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మీరు పిల్లల మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎంత మంచి స్కూల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత మంచి వాళ్ళ కెరీర్ అనేది ఉంటుంది. అలాగే హోమ్ లోన్ విషయానికి వస్తే, ఇప్పుడు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 40 లక్షల హోమ్ లోన్ తీసుకొని 30 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకున్నాను. 33,000 రూపీస్ ఈఎంఐ ఉంది. ఇప్పుడు ఇందులో మైండ్లో ఏముంటుందంటే, అబ్బా 30,000 పోతున్నాయి, ఎప్పుడు అదే ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు భార్య కూడా అంటేనే ఉంటుంది, ఏంటి ఈ హోమ్ లోన్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు అని చెప్పేసి. ఇందులో రియాలిటీ అర్థం కానిది ఏంటంటే, మనం 30 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నాం అని అంటే, మనకు కాస్త ఫైనాన్షియల్గా ఈజీ ఉండాలని చెప్పి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు నీకు ఏదో దగ్గర నుంచి 5 లక్షలు 10 లక్షలు వచ్చినాయి. ఆ 10 లక్షలు రాగానే మొట్టమొదట నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, అసలు నీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది. అని అంటే, నీకు ఫ్యూచర్లో వచ్చే నాన్ కాంప్రమైజ్డ్ గోల్స్ కొన్ని ఉన్నాయి నీ దగ్గర. ఏంటి, నీ రిటైర్మెంట్ ఉంది, నీ పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళ మ్యారేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా 8%, 7.5% ఉన్న హోమ్ లోన్ మాత్రమే క్లోజ్ చేయాలని ఆలోచిస్తారు చాలామంది. అంటే దీనివల్ల అంటే చాలామంది కూడా అంటారు, సార్ మొన్న ₹1,00,000 కట్టొచ్చాను, 3 సంవత్సరాలు ఈఎంఐ తగ్గింది, 2 సంవత్సరాలు ఈఎంఐ తగ్గింది, ఇట్లా చెప్తూ ఉంటారు. 30 ఏళ్ళ తర్వాత నువ్వు కట్టాల్సింది ఈరోజు కట్టేసినావు. 30 ఏళ్ళ తర్వాత కట్టాల్సింది అది. ప్లస్ నీకు అక్కడ కట్టడం వల్ల, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే, ఇదే కేసులో 40 లక్షల్లో 10 లక్షలు నేను ప్రీ క్లోజర్ చేశాను. 10 లక్షలు ప్రీ క్లోజర్ చేయడం వల్ల నాకు ఎంటైర్ టెన్యూర్లో ఒక 9 to 10 years తగ్గింది. 30 ఏళ్ళలో ఒక 10 ఏళ్ళు తగ్గింది అనుకుందాం. ఆ 10 ఏళ్ళు తగ్గింది. నాకు ఇంట్రెస్ట్ సేవ్ ఎంత అవుతుంది అంటే, రఫ్లీ అరౌండ్ 80 lakhs ఇంట్రెస్ట్ అనేది సేవ్ అవుతుంది. చూడడానికి చాలా పెద్దగా కనబడుతుంది సార్. ఎందుకంటే 40 లక్షల హోమ్ లోన్లో 85 లక్షలు ఇంట్రెస్ట్ అనేది మీరు సేవ్ చేస్తారు 10 lakhs డౌన్ పేమెంట్ చేస్తే. ఇది చాలా అద్భుతంగా కనబడుతుంది. అరే భలే ఉంది, 80 లక్షలు సేవ్ అవుతుంది అని అంటే 10 లక్షలు చేసేద్దాం అంటారు అందరు. చాలామంది రిజిస్టర్డ్ చిట్స్ వేసేసి దాన్ని హోమ్ లోన్ క్లోజర్ కూడా వాడుతున్నారు ఈ రోజుల్లో. అది తెలియట్లేదు అందులో. మీరు అదే 10 లక్షలు కానీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే, ఆ 10 లక్షల యొక్క వర్త్ ఎంత అవుతుంది సార్? 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే దగ్గరలో ₹3 కోట్ల అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పండి, ₹3 కోట్ల బెటరా, 85 లక్షల సేవింగ్ బెటర్ అనేది. ఇంకొకటి అందరు మర్చిపోయేది, అందరు మాట్లాడింది, ఇప్పటిదాకా మాట్లాడింది అయితే ఎంతో కొంత న్యూస్లో అవైలబుల్ ఉంది, లిక్విడిటీ. మీరు 10 లక్షల్ని
లిక్విడ్ నుంచి జీరో లిక్విడ్కి మార్చేశారు. ఆ 10 లక్షల నుంచి మీరు ఒక్క రూపాయి కూడా వాడలేరు. మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ సేవ్ చేస్తారు అంతే. మీరు మీ దగ్గర 10 లక్షలు కానీ లిక్విడ్ రూపంలో ఉంటే అది అట్లీస్ట్ మీరు ఎఫ్డీలో వేసుకున్నా సరే 7% ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ అవసరానికి వచ్చినా నెక్స్ట్ 20-30 ఇయర్స్లో మీ ఫైనాన్షియల్ హెల్త్, మీ ఫైనాన్షియల్ జర్నీ అనేది అంత ఈజీగా ఉంటుందని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎప్పుడు ఏ అప్స్ అండ్ డౌన్స్ అయినా రావచ్చు కదా నీకు. అప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి హోమ్ లోన్ టాప్అప్ కొడతావా, పర్సనల్ లోన్ తీసుకుంటావు. పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా నువ్వు లోన్కి వెళ్ళలేని సందర్భం వచ్చినప్పుడు మాత్రమే హోమ్ లోన్ క్లోజ్ చేయాలి. అంటే నువ్వు అల్ట్రా రిచ్ కావాలి. రిచ్ అయినప్పుడు ఇంకా నీకు ఫ్యూచర్లో ఏ గోల్స్కి నువ్వు బాధపడకుండా ఉన్నావు, అన్ని విధాలుగా సెటిల్ అయిపోయినావు, 55 ఇయర్స్ వచ్చింది అనుకున్నప్పుడు హోమ్ లోన్ క్లోజ్ చేస్తే అది ఆ మెంటల్ పీస్ అనేది మీకు రావాలి, వస్తుంది. కానీ 35 ఏళ్ళ నుండి నువ్వు 30 ఏళ్ళ తర్వాత కట్టాల్సింది ఈ రోజు క్లోజ్ చేయడం వల్ల ఈక్విటీలో నువ్వు మిస్ అయ్యేది, అది లాస్ అయ్యేది. ఏంటనంటే దాని నుంచి వచ్చే లిక్విడిటీని లాస్ అవుతున్నావు. దాని నుంచి ఇప్పుడు నువ్వు మళ్ళీ హోమ్ లోన్ ఉంటే నీకు ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్లో చూపించుకుంటావు, నువ్వు కట్టే ఈఎంఐ అనేది కూడా నువ్వు ట్యాక్స్లో చూపించుకుంటావు, ప్రిన్సిపల్ అనేది. ఈ 30 ఏళ్ళకు నువ్వు ఆ బెనిఫిట్ కూడా మిస్ అయిపోతున్నావు, 20 ఏళ్ళకి ఆ బెనిఫిట్ కూడా మిస్ అయిపోతున్నావు. ఒక రకంగా ట్యాక్స్ మిస్ అయింది, లిక్విడిటీ మిస్ అయింది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా నువ్వు పోయి ఎంత సేవ్ చేసినావు? మహా అయితే 80 లక్షలు సేవ్ చేసినావు ఈ కేసులో. అంటే దానికి దీన్ని కంపారిజన్ చేయండి. అంటే దీన్ని టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది చాలామందికి తెలియదు సార్. ఇప్పుడు 40 లక్షల లోన్కు నేను ₹1,00,00,000 కడుతున్నాను అనగానే అందరూ 60 లక్షలు పోయింది అనుకుంటాడు. 60 లక్షలు నువ్వు ఎప్పుడు కడుతున్నావు? ఈ రోజు కట్టట్లే, రేపు కట్టట్లే, 5 సంవత్సరాలు కట్టదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కడుతున్నావు. అప్పటికి వాల్యూ ఏమవుతుంది? దాని మనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు అవన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత డిసైడ్ కావాలి అసలు హోమ్ లోన్ క్లోజ్ చేయాలి. ₹1,00,000 కూడా క్లోజ్ చేయదు మీరు. హోమ్ లోన్ అనేది బిగ్గెస్ట్ అసెట్. మీరు ఇంకా వీలైతే దాన్ని ఇంకా పెంచుకోవాలి, టెన్యూర్ని ఓకే, టాప్అప్ కూడా చేయాలి వీలైతే. మీరు మీ లైఫ్ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నా దగ్గర క్యాపిటల్ ఇంకా ఫుల్ ఉంది, నాకు ఇన్కమ్ అనేది అద్భుతంగా ఉంది, నెక్స్ట్ 2 తరాల వరకు కూడా బతికే అంత నా దగ్గర లిక్విడ్ అసెట్స్ అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం మీరు అన్ని లోన్ క్లోజ్ చేసేయండి. అది బాగుంటుంది. అప్పుడు 8% కూడా మీకు బర్డెన్గా ఉండకుండా ఉంటుంది. అంతేగాని అసలు మైండ్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని తీసేయండి, హోమ్ లోన్ క్లోజ్ చేయాలని. సో చేతిలోకి డబ్బులు వచ్చేసాయి కదా, వెంటనే ఇంకొక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంది కదా, వెంటనే క్లోజ్ చేసేస్తే మనకి బర్డెన్ ఫ్రీ అయిపోతాం అనుకుంటే మాత్రం అది హోమ్ లోన్ విషయంలో రాంగ్ కాన్సెప్ట్. అది రాంగ్ కాన్సెప్టే, 100% రాంగ్ కాన్సెప్టే. చాలా మందికి అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మైండ్లో బ్లాక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 30,000 ఈఎంఐ 40,000 ఈఎంఐ అనేది ఒక బ్లాక్. ఆ 30,000 ఈఎంఐ అనేది నువ్వు దాని ఒక్కటానే ఆలోచిస్తున్నావు. ఆ నీ దగ్గర ఉన్న లిక్విడ్ అసెట్ నువ్వు కాపాడుకోవట్లేదు ఫస్ట్. కానీ అంటే ఇక్కడ అంటే ఆ హౌస్ ఓనర్గా ఇక్కడ ఎలాంటి ఆలోచన ఉంటుందంటే నెలకు ఒక 40-50 వేలు హోమ్ లోన్ కడుతున్నాము, దీనివల్ల వేరే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ మనం ఏమి తీసుకోలేకపోతున్నాం అన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ₹1,00,000 జీతం వస్తుందంటే 40-50 వేలు ఈఎంఐ పోతుందంటే, సో దీనివల్ల వేరే ఇంకేదన్నా కొనాలి, వేరే ఇంకేదన్నా తీసుకోవాలి అంటే అక్కడ ఆబ్వియస్గా కొంత ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏం చేద్దామన్నా ఈ హోమ్ లోను ఇది ఎప్పటికైపోతుందో, ఎప్పటికి ఈ హోమ్ లోన్ బరువు దించుకుందామని హౌస్ ఓనర్గా మనకు అనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు మీరు అన్న పాయింట్లో కూడా నా క్లోజ్ అయిపోతే నేను ఇంకేదైనా కమిట్మెంట్ పెట్టుకుంటాను, వేరే ఇంకేదన్నా కొనుక్కోవచ్చు. 30,000కి అంతా బర్డెన్ ఉంటే చేతిలో 5 లక్షలు ఉంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? 5 లక్షలతో మీరు అది కమిట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఆ 10 లక్షలతో ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఈఎంఐని మీరు మర్చిపోవచ్చు. మీరు ఎలాగది ఎప్పటికైనా కట్టాల్సిందే. 8%లో మీకు మళ్ళీ దొరకదు. అంటే మీరు ఏ బిజినెస్ ఏ కమిట్మెంట్ చేసినా లోన్ లేకుండా చేయరు కదా. 100% క్యాపిటల్తో ఏ బిజినెస్ ఉంది ఈ రోజులో? 20 సంవత్సరాల్లో లోన్ లేకుండా మీరు ఉండగలుగుతారా? 30 సంవత్సరాలు మీరు లోన్ లేకుండా ఏ బిజినెస్ అని ఎస్టాబ్లిష్ చేస్తారా? ఏ బిజినెస్ హోమ్ లోన్ తీసుకున్నా, ఏ బిజినెస్ లోన్ తీసుకున్నా మీకు మినిమం 10%, 11%, 12% కంటే ఎక్కువ ఇంట్రెస్టే ఉంటుంది. 8%లో మనకు ఎవ్వరు ఇవ్వరు. 8% ఇచ్చేది ఓన్లీ ఒకటే ఒక లోను, హోమ్ లోన్ ఉంటుంది. 8 to 7.5% ఉంటుంది. మళ్ళీ అందులో ట్యాక్స్ డిడక్షన్ ఒకటి, ప్రిన్సిపల్ ₹2,00,000 ఇంట్రెస్ట్ పైన మీకు ట్యాక్స్ సేవింగ్ అయింది, ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ పైన ట్యాక్స్ సేవింగ్ అయింది. ఇంకేం కావాలి సార్? మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని మీరు ఎస్టాబ్లిష్మెంట్కి వాడుకోండి. ఇప్పుడు మీ దగ్గర 40,000 30,000 ఈఎంఐ అయింది, ₹10,000 మాత్రమే సేవ్ అయింది. కానీ లిక్విడ్ మీరు ₹1,00,000 రాలేదు, ₹1,00,000 మీ దగ్గరనే ఉంది కదా. మీరు మోర్ కెపాసిటీ ఎక్కడ వచ్చింది? మీకు హోమ్ లోన్ క్లియర్ చేయడం వల్ల రావట్లేదు. మీరు అక్కడ మెంటల్గా స్ట్రక్ అయ్యారు తప్ప నిజానికి మీరు క్యాల్కులేషన్ చేసి చూసుకోండి ఏది హ్యాపీగా ఉంటుంది అనేది. అప్పుడు తెలిసిపోతుంది. ఎవ్వరు కూడా
రిచ్ పర్సన్స్ అయితే నిజం చెప్తున్నా ఎవ్వరు క్లోజ్ చేయరు అసలు హోమ్ లోన్. అదే ఎండ్ ఆఫ్ ది డే వరకు హ్యాపీగా కట్టుకుంటూ పోవాలి అంతే. కట్టుకుంటూ వెళ్ళిపోండి సార్. ఇప్పుడు మీ డబ్బునే మీరు తిప్పి మళ్ళీ క్లోజ్ చేయడం వల్ల మీరు దాని నుంచి వచ్చే గెయిన్ మిస్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. దాని నుంచి వచ్చే గెయిన్ మీరు మిస్ అయిపోతున్నారు, లిక్విడిటీ మిస్ అవుతున్నారు. ఇక్కడ మోర్ లిక్విడ్. మీరు సంవత్సరానికి 5 లక్షలు 3 లక్షలు కడుతున్నారు కదా, 10 సంవత్సరాల తర్వాత 15 లక్షలు కట్టారు. అదొక 15 లక్షలు పెరిగి 30 లక్షలు అయితే 30 లక్షల పవర్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు హోమ్ లోన్ కట్టుకుంటూ పోతే ఏముంది, నా సొంతమనే ఫీలింగ్ తప్ప ఏం లేదు. రేపు ఏదైనా సరే సార్, ప్రతిది కూడా ఒక కమిట్మెంటే. ఇలా జాబ్ చేయడం కూడా కమిట్మెంట్, ఇది కూడా హెడేక్. అలాగని చెప్పేసి మానేసి కూర్చోలేం కదా, మనం వర్క్ చేయాల్సిందే కదా. అలాగే హోమ్ లోన్ కూడా ఇది ఒక డ్యూటీ అనుకోవాలి. డ్యూటీ అనుకోవాలి. ఇంకా దాన్ని వీలైతే టాప్అప్లు కొట్టేసి మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్, అది లాంగ్ టర్మ్, ఇది లాంగ్ టర్మే. అది ఆ బ్లాక్ని మీరు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొత్తానికి హోమ్ లోన్ని గడువు కంటే గడుక ముందే తీర్చేస్తే దానివల్ల ఎక్కువ నష్టాలే ఉంటాయి, కానీ పెద్దగా మనం పొందే మెంటల్గా లాభాలైతే ఉండవు. మెంటల్గా పీస్ఫుల్ ఉంటుంది అంతే. మిగిలిన అన్ని ఆర్థికంగా ఆలోచిస్తే ఫైనాన్షియల్గా అది నష్టాలే. ఫైనాన్షియల్ నష్టాలే, కానీ పీస్ ఆఫ్ మైండ్ పరంగా ఓకే. పీస్ ఆఫ్ మైండ్ పరంగా మాత్రం ఎస్, హోమ్ లోన్ క్లోజ్ అయింది, ఇది నాదైపోయింది అంతే. అదొకటే ఉంటుంది. కానీ క్యాల్కులేషన్ వేసుకోవాలి. లిక్విడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మంచి లైఫ్. అవునవును అండి. నన్ను కూడా చాలా మంది అడుగుతుంటారు, అరే ఇంకొక 5-6 ఇయర్స్ ఉంది, లేదా ఒక 10 ఇయర్స్ ఉంది, ఊర్లో ఒక చిన్న సైట్ అమ్మాము, ఒక 5-10 లక్షలు వచ్చేసేసాయి, తీసుకెళ్ళి కట్టేసేస్తే ముందు రిలాక్స్ అయిపోతాము, ముందు ఈ హోమ్ లోన్ క్లియర్ అయిపోతే ఒక 10 లక్షలు పెట్టి కార్ కొనుక్కోనుకుంటున్నాము. ఆబ్వియస్గా చాలా మంది అంటారు, ఏరా మంచి కార్ తీసుకోవచ్చు కదా అంటే, లేదురా హోమ్ లోన్ ఈఎంఐ ఉంది, ఒక 4-5 ఏళ్ళు పడుతుంది, అది అయ్యేదాకా ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోదలుచుకోలేదు. చాలా మంది కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద అంతర్మథనంలో ఉంటారు. అవునవును, రైట్. మన దగ్గరకు వచ్చే చాలా మంది ఇదే చెప్తారు. కాకపోతే ఇది రియాలిటీ సార్. ఇది ఫైనాన్షియల్గా మాత్రం ఇది టిక్ మార్క్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. ఇంకా రెగ్యులర్గా మాట్లాడుకొని మనం బయట ఆలోచించి పీస్ ఆఫ్ మైండ్ ఇదంతా ఆలోచిస్తే మాత్రం మీరు అన్న రూట్లో అది బాగుంటుంది. ఈవెన్ మీరు ఏది కొనాలన్నా మీ దగ్గర లిక్విడ్ ఉంది అని అంటే అది ఈజీ అయిపోతుంది. మీరు లిక్విడ్ లాస్ కావద్దు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ అండి. గడువు కంటే ముందే హోమ్ లోన్ కట్టొచ్చా కట్టకూడదా, కడితే ఎటువంటి లాభ నష్టాలు, కట్టకపోతే ఎటువంటి లాభ నష్టాలు అంటే ఎందుకంటే చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.